ఓం శ్రీ గురుభ్యో నమః. యోగశాస్త్రం సృష్టి రహస్యాన్ని, యోగశాస్త్రం సృష్టి రహస్యానికి అనుగుణంగా రూపొందించబడ్డది మహర్షుల ద్వారా. తల్లి గర్భంలో శిశువు యొక్క నిర్మాణ క్రమం ఈ షట్చక్రాల ద్వారా రూపకల్పన చేయబడింది. షట్చక్రాల క్రమం ఏ విధంగా ఉన్నది అంటే, అక్షర క్రమంగా ఉన్నది. ఏమిటి అక్షరాలంటే బీజాక్షరాలు రూపొందించబడ్డది. బీజాక్షరాలు యా దగ్గర నుంచి యం, రం, లం, వం, శం, హం అని ఈ 6 చక్రాలకి 6 అక్షరాలు బీజాక్షరాలుగా సూచించబడి ఉన్నది శాస్త్రంలో. అయితే ఈ యోగశాస్త్రంలో కొందరు రచించిన విధానం చూస్తే మూలాధారం లమ్మని, స్వాధిష్టానం రమ్మని, మణిపూరకం ఎం అని, ఆ తర్వాత విశుద్ధి వమ్మని, అనాఘతం హమ్ అని, ఆజ్ఞాచక్రం శమ్ అని ఈ క్రమంలో చెప్పబడి ఉన్నది. కానీ అక్షరక్రమం విధానంలో ఆ విధంగా లేదు. గర్భస్థ శిశువు యొక్క ఆకారాన్ని తెలియజేస్తుంది ఈ అక్షరక్రమం. ఏ విధంగా అంటే, ఎంతో ప్రారంభమై ఎం చక్రం ఏ చక్రానికి వర్తిస్తుంది? ఎం బీజాక్షరం అంటే మణిపూరక చక్రానికి వర్తిస్తుంది. తర్వాత రం బీజం అనాహత రం బీజం స్వాధిష్టాన చక్రానికి వర్తిస్తుంది. ఆ తర్వాత లం బీజం మూలాధార చక్రానికి వర్తిస్తుంది. ఇక్కడ మూలాధారం అంటే అర్థం మూలము ఆధారము అని. దేనికి మూలం, దేనికి ఆధారం అని పరిశీలన చేసినట్లయితే ఈ మూలాధార చక్రములోనే 3 నాడులు ప్రారంభం అవుతున్నట్లుగా యోగ శాస్త్రంలో చెప్పబడింది. ఎడ, పింగళ, సుషుమ్న. ఈ నాడీ మండల వ్యవస్థకి ఎడ, పింగళ, సుషుమ్న నాడులే మూలము ఆధారము. ఈ మూలాలకి నాడీ మండలం మూలానికి ఆధారమే మూలాధార చక్రంగా చక్కగా బోధపడుతూ ఉన్నది. కనుక ఈ మూలాధార చక్రం నుంచే
చక్రక్రమం ప్రారంభం కాలేదు. తల్లి బొడ్డుకి శిశువు బొడ్డుకి కనెక్టివిటీగా ఒక బొడ్డు పేగు సహజంగా నిర్మాణంలో ఉంటుంది ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా. అంటే ఈ శరీర నిర్మాణం నుంచి ప్రారంభించాలి. శరీర నిర్మాణంలోని అవయవాలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి అంటే మణిపూరక చక్రం నుంచి ప్రారంభమైనట్లుగా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా మణిపూర చక్రం నుంచే ఎందుకు ఊహించుకున్నారు అంటే తల్లి బొడ్డు నుండి బిడ్డ బొడ్డుకి కనెక్టివిటీ ఉన్నది కనుక తల్లి బొడ్డు ద్వారానే ఈ శిశువుకి నిర్మాణానికి కావలసిన అణువులు తల్లి బొడ్డు నుండి శిశువుకు చేరుతూ ఉన్నాయి కనుక ఇది సహజము. కనుకనే శిశువు యొక్క నిర్మాణం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మణిపూరక చక్రం నుంచే ప్రారంభం అవుతున్నట్లుగా అవగాహన అవుతూ ఉన్నది. ఆ తర్వాతే స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రాన్ని కింద ఉన్నది. 2 అంగుళాల కింద స్వాధిష్టాన చక్రం ఉన్నది. దానికి 2 అంగుళాలు క్రిందుగా మలద్వారానికి 2 అంగుళాల పైన మూలాధార చక్రం ఉంది. ఈ మూలాధార చక్రం నుండి వెన్నుపూస మార్గంలో సుషుమ్న నాడి ద్వారా విద్యుత్ ప్రసారం అవుతూ ఉంటుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం నుండి విశుద్ధ చక్రానికి వెళుతుంది సరాసరి. ఈ విశుద్ధ చక్రం నుండి వం బీజం ఇక్కడ విశుద్ధ చక్రానికి సూచించబడింది. ఆ తర్వాత వం తర్వాత అక్షక్రమంలో శం ఉంటుంది. శం బీజం ఆగ్ర చక్రానికి సూచించబడి ఉన్నది. శం బీజం నుండి అనాఘాత చక్రానికి ఒక ప్రత్యేకమైన నాడి ఉన్నట్లుగా యోగ శాస్త్రంలో తెలియజేయబడి ఉన్నది. కనుక అనాహతము అంటే అంటే ప్రారంభం. దేనికి? శిశువు యొక్క శరీర నిర్మాణానికి ప్రారంభం ఏంటి అంటే మణిపూరకం. అనాహతం అంటే దేనికి అనేది అంటే ప్రారంభం. ఏది ప్రారంభం అవుతుంది అంటే శిశువు యొక్క సృష్టి క్రమం ప్రారంభమవుతుంది మణిపూరక చక్రంలో. అక్కడి నుండి మూలాధార చక్రంలో ప్రారంభమవుతుంది నాడీ మండల వ్యవస్థ. ఇక్కడ ప్రారంభమైన నాడీ మండల వ్యవస్థ అనాహతంలో సంపూర్ణమవుతుంది. కనుక అనాహతం అని పేరు ఇక్కడ సూచించబడ్డది. దీని బీజం హం. కనుక అక్షరక్రమంలో యం రం లం వం శం హంగా అక్షరక్రమం న్యాచురల్గా ఉన్నది కనుక ఈ న్యాచురల్ అక్షరక్రమాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన క్రమంలో ఒక గీత గీయండి, శిశువు యొక్క ఆకారము ఏర్పడుతుంది. ఇది ఒక క్రమ పద్ధతి. కనుక చక్ర ధ్యానం ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే యం
మణిపూరక చక్రాంతర్గత నిలయాయ నమః. రం స్వాధిష్టాన చక్రాంతర్గత నిలయాయ నమః. ఎవరికి నిలయం అంటే దేవగణాలకి నిలయము. లం మూలాధార చక్రాంతర్గత నిలయాయ నమః. వం విశుద్ధి చక్రాంతర్గత నిలయాయ నమః. శం ఆగ్ర చక్రాంతర్గత నిలయాయ నమః. హం అనాహత చక్రాంతర్గత నిలయాయ నమః. ఈ సర్కిల్ ఈ విధంగా మణిపూరక చక్రంతో ప్రారంభమై అనాహత చక్రంతో ముగుస్తుంది నాడీ మండలం కానీ శరీర నిర్మాణం కానీ. కనుక మనం ఈ క్రమంలో చక్రధ్యానం చేసినట్లయితే కుండలిని జాగృతానికి చాలా సులభ మార్గం ఏర్పడుతుంది. రెండవది, మనం తీసుకునే శ్వాసని ప్రాణవాయువు అంటారు. మనం విడిచిపెట్టే వాయువుని బొగ్గుపరుచు వాయువు అంటారు. తీసుకునేదేమో ప్రాణవాయువు, విడిచిపెట్టేదేమో బొగ్గుపరుచు వాయువు. తీసుకున్న దాన్ని ప్రాణవాయువు అనే రెండు పదాలతోనే సూచించబడి ఉన్నది. విడిచిపెట్టే వాయువుని బొగ్గు పురుషు వాయువు అనే మధ్యలో పురుషు అనే పదాన్ని కలిపి రూపొందించారు. అసలు ఈ బొగ్గేమిటి, పురుషు ఏమిటి? ఈ వాయువు బొగ్గు పురుషుగా ఎందుకు మారింది? దీనికి మూల కారణం ఎక్కడ ఉన్నది అంటే, ఈ ప్రాణవాయువులో శరీర నిర్మాణానికి 98 రకాల అణువుల కూర్పుతో ఈ శరీర నిర్మాణం జరిగినట్లుగా వేద శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. ఈ అణువుల యొక్క సమూహంతో కూడుకున్నది ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని అందించే వాయువే ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు శరీరంలోకి వెళ్ళి జఠరాగ్ని ద్వారా కాల్చబడి విభజింపబడి నాడీ మండలం ద్వారా ఏ ఏ అవయవాలకి ఏ ఏ అణువులు చేర్చాలో ఆ అణువులు చేరుతుంది. జలము, వాయువు, అగ్ని. ఈ అగ్నికి ఈ ప్రాణవాయువులో కలిసి వచ్చిన అణువుని పూర్తిగా దహించే శక్తి లేదు. కనుక సగం కాలిన కట్టె బొగ్గుగా మారినట్లుగానే ఈ అణువులు సగం కాలి మిగిలినవి బొగ్గు రూపంలో ఏర్పడతాయి. కనుక దీనిని బొగ్గు అన్నారు. మరి పులుసు ఏమిటి? పులుసు అనే పదార్థానికి అర్థం ఏమిటి? పులుసు అనే పదానికి ఒక ఉపమానం చెప్తాను, అర్థం చేసుకోండి. ఒక ధనవంతుడు కానీ బలవంతుడు కానీ గర్వించినట్లయితే ఏమంటారు? వీడి కళ్ళు నెత్తికొచ్చినాయిరా అంటారు. ఆ ధనవంతుడే, ఆ బలవంతుడే ఏ కారణం చేతనైనా అనారోగ్యంతో మంచాన పడితే అప్పుడేమంటారండి? వీడి పులుసు అడిగిందిరా అంటారు. ఇక్కడ పులుసు అంటే శక్తి అని అర్థం.
అర్థమవుతుంది. ఏది అడిగింది వాడికి ఏదో వాడి శరీరంలో ఉన్న శక్తి కానీ ఆర్థిక శక్తి కానీ నశించింది అని అర్థమే వీడి పులుసు అడిగింది అనే పదానికి అర్థంగా వ్యక్తమవుతుంది. కనుక ఇక్కడ బొగ్గు పులుసు అంటే బొగ్గులో కూడా పులుసు ఉన్నది అని అర్థం. ఏమిటా పులుసు అంటే మళ్ళీ కాలి భస్మమయ్యే లక్షణం బొగ్గుకి ఉన్నది. కానీ శరీరంలో ఉన్న జఠరాగ్ని ఆ బొగ్గును మళ్ళీ కాంటే శక్తి జఠరాగ్నికి లేదు కనుక అది మళ్ళీ బయటికి పంపించబడుతుంది. ఈ ప్రాణవాయువు మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెట్టు నుండే వచ్చింది. చెట్టు యొక్క లక్షణం ఏమిటి అంటే కట్టె లక్షణము చెట్టుకున్నది. ఈ శరీరాన్ని కూడా కట్టె అని పిలుస్తారు ఒక్కొక్క సందర్భంలో. ఆ కట్టెలో నుంచి వచ్చిన ప్రాణశక్తి ఈ శరీరం అనే కట్టెలో ప్రవేశించి కట్టె సగం కారిన కట్టె బొగ్గుగా మారినట్లుగానే ఈ శరీరం అనే కట్టెలో ఈ ప్రాణశక్తి సగమే కాలిపోయి సగం మిగిలిపోయి తిరిగి బొగ్గు పొరుచు గాలిగా ఆ చెట్టు అనే కట్టెలోకి వెళ్ళి అక్కడ పూర్తిగా కాలుతుంది. మరొక ముఖ్యమైన విషయం, మనం ఉదయం ఆహారం తింటాం, మధ్యాహ్నానికే ఖాళీ అవుతుంది పొట్ట. మధ్యాహ్నం తిన్న ఆహారం సాయంకాలానికి ఖాళీ అవుతుంది. సాయంకాలం తిన్న ఆహారం రాత్రికి ఖాళీ అవుతుంది. కానీ మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుందంటే జీర్ణం కావటం లేదు. ఇంకా కొంత పదార్థం మిగిలిపోతుంది. అదే మలమూత్ర రూపంలో మలిన పదార్థం. మన శరీరంలో జీర్ణమై శరీరానికి శక్తి అందించగా మిగిలిన మలిన పదార్థం మలమూత్రం ద్వారా బయటికి పంపించబడుతుంది. మనం నుండి వెలువడిన ఈ మలమూత్రాల పదార్థాలే పందిని భోంచేస్తే ఆ పంది శరీరంలో కూడా ఈ మన శరీరంలో జీర్ణకాని అటువంటి పదార్థం పంది శరీరంలో జీర్ణమవుతుంది. దాని శరీరంలో కూడా ఇంకా మన పదార్థం మిగిలిపోతుంది. అది భూమిలో ప్రవేశిస్తే భూమి పూర్తిగా దాన్ని దహించి వేస్తుంది. కనుక మన శరీరంలో ఉన్న జఠరాగ్ని కంటే పందుల్లో ఉన్న జఠరాగ్ని చాలా శక్తివంతమైనదిగా గుర్తించాం. పందులో ఉన్న జఠరాగ్ని కంటే భూమిలో ఉన్న అగ్ని ఇంకా శక్తివంతమైనదిగా గుర్తింపబడింది. కనుక అగ్ని ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకమైన శక్తి ప్రభావం కలిగి ఉన్నది. అదే అగ్ని మేఘాలను విచ్ఛిన్నం చేస్తుంది. అదే అగ్ని సముద్రంలో ఉంటే బడభాగ్ని సముద్ర జలాన్ని కూడా దహించి వేసి విపరీతమైన వాయుగుండాన్ని ఏర్పరుస్తుంది. అగ్ని సృష్టిలో అన్ని రకాల అగ్ని ఉన్నట్లుగా సృష్టి క్రమంలో ఈ అగ్ని ప్రభావం ద్వారా మనకి చక్కగా బోధపడుతుంది. మన శరీరంలో కూడా చుట్టూ 7 ఆవరణలతో కూడిన శరీరం, చర్మంలో 7 పొరలు ఉన్నట్లుగా
సైన్స్ తెలియజేస్తుంది. కన్నులో 7 పళ్ళు ఉన్నట్టుగా సైన్స్ తెలియజేస్తుంది. ఆ విధంగానే మన శరీరంలో కూడా 7 చక్రాలు, ప్రధానమైన చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు 6 చక్రాలు తర్వాత 7వ చక్రం సహస్రార చక్రంగా చెప్పబడి ఉన్నది. సహస్రార చక్రంలోనే జ్యోతిర్లింగం ఉన్నట్టుగా యోగశాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. కనుక దేహో దేవాలయ ప్రోక్త అనే పదానికి అర్థం చక్కగా అర్థం చేసుకుంటే జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది అంటే మన శరీరంలో ఉన్న సహస్రార చక్రంలో ఉన్నది. ఈ దేవుణ్ణి సహస్రార చక్రానికి పంపించగలిగిన శక్తి కుండలిని శక్తి. కుండలిని యొక్క ఆకారాన్ని ఏమిటంటే ఇగో చూడండి, దీన్ని సుముఖ ముద్ర అంటారు. ఈ ముద్రలు ఎక్కడ సూచించబడ్డది అంటే గాయత్రి మంత్రానికి సూచించబడ్డది. గాయత్రి మంత్రాన్ని తత్సవితు అనే 4 అక్షరాలకి 4 ముద్రలు సూచించబడ్డది. తత్ ఓం భూర్భువః స్వః తత్ సుముఖ ముద్రాయ కుండలిన్యై నమః. ఓం భూర్భువః స్వః స సంపుటముద్ర రూపాయ కుండలిన్యై నమః. ఓం భూర్భువః స్వః వితతముద్ర రూపాయ కుండలిన్యై నమః. ఓం తో విస్తృతముద్ర రూపాయ కుండలిన్యై నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దీని అర్థం ఏంటంటే సవితు, తత్సవితు. తత్ అంటే అని అర్థం. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మఖః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అని 7 లోకాల పేర్లు వ్యాకృతులు అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నాయి. గాయత్రి మంత్రానికి ముందు ఈ వ్యాకృతులు కూడా కలిపి చెప్పుకుంటాం. ఈ వ్యాకృతులే 7 లోకాలు కాబట్టి 7 లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త తు అంటే సమీపమున ఉండగలిగిన బుద్ధిని ప్రేరేపించమని గాయత్రి మంత్రం యొక్క అర్థము. కనుక కుండలిని జాగృతానికి గాయత్రి మంత్రానికి చెప్పబడ్డ ముద్రలకి కూడా చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఏ క్రమంగా యోగ సాధన చేసినట్లయితే తప్పనిసరిగా కుండలిని జాగృతమవుతుంది. జీవాత్మ జ్యోతిర్లింగ స్థానమైన సహస్రార కమలానికి చేరి అక్కడ నిర్వికల్ప సమాధిలో ఉండగలుగుతాడు. నిర్వికల్ప సమాధి అంటే ఎటువంటి వికల్పము లేని సమాధి అని అర్థము. సమాధి అంటే అనే పదానికి అర్థం ఏంటంటే ఆదితో సమాన స్థితి అని. ఆది అంటే ఏది? అది మోక్షానికి ఆది ఏది అంటే సమాధి.
అంతేకాని ఈ సాధనంతా సమాధి స్థితికి ముందు చేసిన సాధనంతా ప్రారంభ స్థితి కనుక సమాధి చివరి స్థితి కనుక అటువంటి స్థితిని సంపాదించిన మహానుభావులు నాకు ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రెండవ వారు మంత్రాలయము రాఘవేంద్ర స్వాముల వారు. వీరిద్దరే నాకు కనిపిస్తున్నారు. మనకు తెలియని ఎందరో మహానుభావులు హిమాలయాల్లోనో గుహల్లోనో అరణ్యాల్లోనో సమాధి అభ్యాస స్థితిలో ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక ఎందుకు సమాధి, ఎందుకు కుండలి జాగ్రత్త, ఎందుకు మోక్షము అంటే ఈ సృష్టి అనిత్యమైంది కనుక సృష్టిలో సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, నిర్దేములు, ఎప్పటికప్పుడు మార్పులు, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము, మరణ ధర్మము కలది కనుక ఈ శరీరం మరణ ధర్మం కలదే, సృష్టి యావత్తు మరణ ధర్మం కలది కనుక ఇక్కడ శాశ్వతమైన సుఖము లేదు అని వేద శాస్త్రాలు, యోగ శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక శాశ్వత సుఖము, ఆనందము, నిత్యానందము, బ్రహ్మానందము ఇవన్నీ కూడా జ్యోతి స్వరూపంగా మారిన జీవునికి లభిస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ స్వస్వరూపుడై ఉన్నారు. జీవుడిని జ్యోతి స్వరూపంగా మార్చి నక్షత్ర మండలంలో నక్షత్రంగా ప్రవేశింపజేయటమే మోక్ష సాధన. దీనికి ప్రమాణం అరుంధతి నక్షత్రమే మనకి ప్రమాణం. వివాహం జరిగిన వివాహ సమయంలోనే ప్రతి ఒక్కరికి నక్షత్రాన్ని దర్శింపజేసి మీరు కూడా అటువంటి స్థితి పొందండి అని తెలియజేస్తారు నవ దంపతులకు. ఓం శాంతి శాంతి శాంతి.